ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఇక ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ ఎంపీలను ఎమ్మెల్యేలను రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామంటున్న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పైన కూడా బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యల పట్ల కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతా ఉన్నది. ఒకవైపు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం సంబంధించి కూడా ఒకేసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కూడా ఏదైతే దాడులకు పాల్పడినట్టు కూడా సంఘటనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివశరణ్ రెడ్డి ప్రధానంగా చూడవచ్చు. ఈ రోజు ఒకేసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా టెన్షన్ వాతావరణం వెళ్తుంది. మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారంటే బీజేపీ నేతలు చెప్తారు, కార్యకర్తలు ఏం చెప్తారు? రమేష్ బిధూరియా మాజీ ఎంపీ గారు చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం, చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఇట్లాంటి వాళ్ళను అసలు క్షమించొద్దు. వెంటనే యావత్ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ పార్టీ దాన్ని సస్పెండ్ చేయాలి. మా తెలంగాణ బీజేపీ లీడర్లకు మళ్ళీ చెప్తున్నాం, మిమ్మల్ని తిరగనీయం. తెలంగాణలో మహిళల పట్ల మీరు చేస్తున్నవి సరైన విధానం కాదు. ఈరోజు మీరు బేటీ బచావ్ అన్నారు, వచ్చేది అన్నారు, ఎక్కడున్నాయి? ఇవన్నీ లేవు. ఆడవాళ్ళపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఆడవాళ్ళ శరీరంతో రోడ్లను పోల్చడం ఏంటి? మన దేశాన్ని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు? మోడీకి ఆదానికి కలిసి దేశాన్ని దోచుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. మాకేమి కనిపించట్లేదు. ఉమెన్ ఈ రోజు మహిళలు ఇంట్లో నుంచి వచ్చి బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన స్థితి వచ్చింది వీళ్ళు చేసే వ్యాఖ్యలకు. అలాంటిది ప్రియాంక గారి పైన, మా ఎంపీ గారు ప్రియాంక గాంధీ గారి పైన వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. మహిళా విరోధిగా మారిండు నరేంద్ర మోడీ. ఈ రోజు బయటికి వచ్చి అందరికీ, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మేము శాంతియుతంగానే నిరసన తెలియజేసినాం. వీళ్ళు పొద్దున్నే కర్రలు పట్టుకొని సమాజాన్ని చెడగొట్టి ఒక ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతారు కదా, అవే కర్రలతో మా మీద దాడి చేయడానికి వస్తే మా కార్యకర్తలు ఆ కర్రలు గుంజుకున్నారు. పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు, పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. మీరు ఫుటేజ్ విజువల్ చూడొచ్చు. ఫస్ట్ దాడి చేసింది వాళ్ళే. దేశంలో ఎక్కడైనా దాడి జరిగిందంటే ఆడు ఫస్ట్ బీజేపీ కార్యకర్తలు అంటాడు. మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పేషెంట్ గా సహనంగానే ఉంటాం. మేము ఎవరి మీద కూడా దాడి చేయలేదు. సంబంధించి వ్యాఖ్యల పట్ల కూడా ఆయన వెనక్కి తీసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే మీరు గతంలో ఇతను డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీ పైన కూడా ఇవే వ్యాఖ్యలు చేసిండు. అప్పుడు ఏం చేసిర్రు? ఈ రోజు మళ్ళీ మహిళల పైన అంటే రేపు ఇంకోటి పైడు చెప్తే మాట్లాడుతుంటాడు, సారీ చెప్తుంటాడు. ఇదేనా పద్ధతి? నిరసన తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఇదని క్షమాపణ చెప్పాలి, పార్టీ నుంచి తీసేయాలి. సారీ చెప్తే సరిపోదండి, తీసేయాలి. అతను సారీ చెప్పినట్టు కూడా ఎక్కడ లేదు. రాళ్ల దాడికి పాల్పడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాళ్లు వేశారు కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు తెరలేపుతున్నారని చెప్పి చూడండి. రక్తం ఎవరికి వస్తుంది? మా దాడి భాస్కర్ ఇగో ఎవరు చింపిరు, ఎవరు కొట్టిరు? ఫస్ట్ వాళ్ళు దాడి చేస్తేనే పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకున్నారు. మేము దాడి చేయలేదు. మా కార్యకర్త ఎక్కడ కూడా రాళ్ళు రువ్వలేదు, ఏం చేయలేదు. మీరు సరిగ్గా సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి. ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి. మళ్ళీ ఎవరైనా మహిళల పట్ల ఇట్లా మాట్లాడితే బట్టలు కూడా తీసి కొడతాం. ప్రధానంగా రమేష్ బిధూరికి సంబంధించి కూడా వ్యాఖ్యలను తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్ళాం. అక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా ఒకేసారిగా వాళ్ళను కర్రలతో దాడి చేసేందుకు తమ వైపు వచ్చారు. పూర్తిగా దానికి సంబంధించి ఆయన కూడా సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మరొకరు చేయకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆయనను ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాము. 100% మనసుతో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.